హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ ఈ లిస్ట్ చేయమని ప్రతి ఒక్కరు నాన్ స్టాప్గా అడుగుతున్నారు. లైవ్లో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, వాటిలో అన్నిట్లో కామెంట్స్లో. సో మీ అందరికీ నేను బోలెడన్నిసార్లు లైవ్లో చెప్పాను. అదేంటంటే నేను అప్కమింగ్ యానిమే లిస్ట్ చెప్పను తెలుగు డబ్బి. ఎందుకంటే చెప్తే మీరు నన్ను నాన్ స్టాప్గా రిలీజ్ డేట్ అడుగుతారు, దానికైతే నా దగ్గర ఆన్సర్ ఉండదు అని చెప్పి. సో దానికి రీజన్ కూడా చెప్పాను. సో ఒకటి, డబ్బింగ్ చేపించేది ఒకరు చేపిస్తారు, ఏది వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో ఇన్ కేసు సపోజ్ ఇప్పుడు మీష్ ఇండియా అనేది డిస్ట్రిబ్యూటర్. సో మీష్ ఇండియా దగ్గర లైసెన్స్ ఉంది, ఒక యానిమే మోబ్సైకోని తీసుకుందాం. మోబ్సైకో డబ్బింగ్ వాళ్ళే చేపిస్తారు. అది వాళ్ళ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తారా అంటే, ఇప్పుడు మీష్ ఇండియా డబ్బింగ్ చేపించినా కూడా వాళ్ళ ప్లాట్ఫామ్లో ఇంతకుముందు అసలు రిలీజ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు డబ్బింగ్ చేపించినవన్నీ క్రంచీ రోల్ కావచ్చు, యానిమే టైమ్స్ కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్స్కి అయితే ఇచ్చేవాళ్ళు. సో ఈ క్వశ్చన్ గురించి చాలామంది అడుగుతారు అని నేను బొచ్చెడుసార్లు చెప్పా. అయినా కూడా స్టిల్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఒకటే అడుగుతారు, రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పి. సో అసలు డబ్బింగ్ చేపించే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది? వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి రైట్స్ ఇష్యూస్ అన్నీ పోయి అవన్నీ సార్ట్ అవుట్ అయిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ రిలీజ్ చేస్తే, ఇన్ కేస్ మీష్ ఇండియానే రిలీజ్ చేసినా కూడా అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఆ ఒక్క క్వశ్చన్ మీరు నన్ను అడగడం మానేస్తే నేను లిస్ట్ చెప్తాను, అదేంటంటే రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పి. అది అడగండి, నేను ఖచ్చితంగా మీకు లిస్ట్ చెప్తాను. బికాస్ అది మా చేతిలో ఉండదు, అదే ప్లాట్ఫామ్ వల్ల అఫీషియల్గా చెప్పాల్సిందే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈరోజు నేను చెప్పబోయే ప్రతి ఒక్క యానిమే కూడా ఖచ్చితంగా తెలుగు డబ్బు ఫ్యూచర్లో వస్తుంది. బట్ అది ఎప్పుడు ఏంటనేది నేనైతే క్లారిటీ ఇవ్వలేను. సో ఆ ఒకటి గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ అయితే మళ్ళీ అడగండి. ఇక ఎప్పటి నుంచి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే సోఫర్ కన్ఫర్మ్ అయినవి, డబ్బింగ్ అవుతున్నవి, వాటి గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఇవి ఖచ్చితంగా తెలుగు డబ్బు వస్తాయి, డబ్బింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి క్లారిటీ అయితే ఇస్తున్నాను. సో ఎప్పుడు వస్తాయని మాత్రం మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తున్నా. సో ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. వీటిలో కొన్నిటికి ప్లాట్ఫామ్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కొన్నిటికి కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఆ విధంగా అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం క్రంచీ రోల్ తీసుకురాబోయే యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. ఇవైతే మ్యాక్సిమం క్రంచీ రోల్ తీసుకొస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో అవి చూసుకుంటే ఫస్ట్ టోక్యో గోల్. సో టోక్యో గోల్ చూసుకుంటే కొంచెం అటు ఇటుగా ఉంది. మ్యాక్సిమం క్రంచీ రోల్ అనేది ఫిక్స్ అయిపోవచ్చు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే సోనీ ఐలో కూడా రావచ్చు అంటున్నారు. బట్ మ్యాక్సిమం సోనీ ఐ కంటే ముందే క్రంచీ రోల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. టోక్యో గోల్ తెలుగు, తమిళ్, హిందీలో రాబోతుంది ఫ్యూచర్లో. ఆ తర్వాత ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. సో ఇది చూసుకుంటే మనకి ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. క్రంచీ రోల్ లేదు, లేదా సోనీ ఐలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం సోనీ ఐ డబ్బింగే ఉండొచ్చు. బట్ క్రంచీ రోల్లో ఫస్ట్ అయితే రిలీజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. సో వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ అటాక్ ఆన్ టైటన్. అటాక్ ఆన్ టైటన్ చూసుకుంటే మనకి ఆల్రెడీ 2 చోట్ల డబ్బింగ్ ఉంది. యానిమే టైమ్స్ సపరేట్ డబ్బింగ్, మీష్ ఇండియా సపరేట్ డబ్బింగ్. సో ఇప్పుడు చూసుకుంటే క్రంచీ రోల్ నుంచి కూడా మనకి మళ్ళీ కొత్తది అయితే రాబోతుంది. సో గట్టిగా రూమర్స్ ఉన్నాయి ఏంటంటే క్రంచీ రోల్ వాళ్ళ ఓన్ డబ్బింగ్ చేపిస్తున్నారు అటాక్ ఆన్ టైటన్కి అని చెప్పి. అది రియల్ అయితే కనుక మనకి మరొక కొత్త డబ్బింగ్ అయితే రాబోతుంది థర్డ్ది. ఆరెల్స్ లేకపోతే కనుక మనకి మీష్ ఇండియా డబ్బింగ్నే క్రంచీ రోల్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి. అటాక్ ఆన్ టైటన్ క్రంచీ రోల్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది, ఎప్పుడైనా చెప్పలేం. ఇక తర్వాత రీజీరో. సో రీజీరో చూసుకుంటే వీళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు, తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పి. బట్ ఎప్పుడు కూడా రిలీజ్ కాలేదు. బట్ ఇదైతే అఫీషియల్ అనమాట. సో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అరిఫోరేటా. సో ఇది కూడా చూసుకుంటే మనకి క్రంచీ రోల్ నుంచే వస్తుంది. ఇది కూడా మనకి త్వరలోనే రావచ్చు. అండ్ నాకు తెలిసినంతవరకు ఈ లిస్ట్లో తొందరగా వచ్చే వాటిలో ఇదే ఉంటుంది క్రంచీ రోల్ లిస్ట్లో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వటారికున్స్ ఈజ్ అబౌట్ టు కొలాప్స్. సో ఇది కూడా చూసుకుంటే మనకి తెలుగు, తమిళ్, హిందీలో క్రంచీ రోల్లో రిలీజ్ కాబోతుంది. ఇది అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. బట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఆ తర్వాత ద రైజింగ్ ఆఫ్ షీల్డ్ హీరో. ఇది ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట, సీజన్ 1, సీజన్ 2 అనుకుంటా. సో నెక్స్ట్ సీజన్ 3 కూడా అయితే రిలీజ్ కాబోతుంది త్వరలోనే. ఆ తర్వాత హైక్యూ కూడా క్రంచీ రోల్లో మనకి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన కొత్త అయితే రాబోతుంది అనమాట త్వరలో చూసుకుంటే క్రంచీ రోల్లో. ఇవన్నమాట క్రంచీ రోల్లో ప్లాట్ఫామ్కి సంబంధించి చూసుకుంటే. సో ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్ విషయానికి వెళ్ళిపోదాం. సో నెట్ఫ్లిక్స్ చూసుకుంటే టోటల్గా సోఫర్ 3 యానిమేస్ అయితే కన్ఫర్మ్ చేసేసినట్టే. వాళ్ళు చేయలేదు, బట్ మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ యానిమేస్, ఇవి అక్కడ తప్ప మీకు ఎక్కడ దొరకవు. అది చూసుకుంటే బ్లూ బాక్స్ ఒకటి, దీని డబ్బింగ్ సంబంధించిన ప్రాసెస్ కూడా మనకైతే తెలిసిపోయింది. అండ్ బ్లూ బాక్స్ సంబంధించిన కాస్టింగ్ కూడా రివీల్ అయిపోయింది. సో బ్లూ బాక్స్ అయితే త్వరలోనే రిలీజ్ కావచ్చు తెలుగు, తమిళ్, హిందీలో నెట్ఫ్లిక్స్లో. ఆ తర్వాత మనకి సకామోటో డేస్. సో సకామోటో డేస్ చూసుకుంటే డబ్బింగ్ స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. అండ్ దానికి సంబంధించిన కాస్టింగ్ అవి అయితే మనకు తెలియదు కానీ, బట్ ఇదైతే కొంచెం టైం పట్టచ్చు. బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో అయితే ఇది వస్తుంది నెట్ఫ్లిక్స్లో, బికాస్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ యానిమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం బ్లూ బాక్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ మంతే రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. సో అది ఈ మంత్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందో వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈ 3 అయితే మనకి నెట్ఫ్లిక్స్ తీసుకొని రాబోతుంది.
సో ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా క్రంచీ రోల్ ఈ మిగతాయి అండ్ ఇప్పటి వరకు ఈ 3 అయితే నెట్ఫ్లిక్స్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ప్రతి లిస్టు కూడా ప్రతి యానిమే కూడా ఇంకా ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ కాలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఓషినోకో త్వరలోనే మనకి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. అండ్ దీన్ని మనకి చెప్పేది ఏంటంటే ఇది మోస్ట్ లైక్లీ యానివన్ తీసుకొని రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. అది వాళ్ళ ప్లాట్ఫామ్లో తీసుకొస్తారా, డబ్బింగ్ వేరే వాళ్ళకి అమ్ముతారా అనేది అయితే మనకు క్లారిటీ లేదు. సో అదైతే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 3 నేను చెప్పబోయే యానిమేస్ అవైతే యానివన్నే. వాటిలో చూసుకుంటే ఫస్ట్ది కోనోసుబా కన్ఫర్మ్ అయిపోయినట్టే. యానివన్ వాళ్ళు అయితే తీసుకొని రాబోతున్నారు. అది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారా, వేరే ప్లాట్ఫామ్కి అమ్ముతారా అనేది క్లారిటీ ఇది వాళ్ళు చెప్పట్లేదు. బట్ వాళ్ళైతే డబ్బింగ్ అయితే చేస్తున్నారు. కొనోసోబా సంబంధించిన కొన్ని డబ్బింగ్ ప్రాసెస్ క్లిప్స్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో అప్పట్లో వైరల్ అయ్యాయి. వాటి వల్లే మనకి తెలిసింది కూడా ఇది చూసుకుంటే. ఆ తర్వాత ఓవర్లాడ్ కూడా చూసుకుంటే సేమ్ యానివన్ వాళ్ళే తీసుకొని వస్తున్నారు. అండ్ అది వాళ్ళ ప్లాట్ఫామ్ వేరే ప్లాట్ఫామ్ అనేది వాళ్ళే దీనికి కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ త్వరలో అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ ఇది చూసుకుంటే మనకి ఐ థింక్ నెట్ఫ్లిక్స్ అనేది క్రంచ్ రోల్ అయితే అనౌన్స్ చేసింది అనుకుంటా. సో ఇది క్రంచ్ రోల్ కాదు, ఇది కూడా యానివన్ అనుకుంటా. సో ఇది కూడా ఎప్పుడు వస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు. బట్ తెలుగు, తమిళ, హిందీలో రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే స్కెలిటన్ నైట్ ఇన్ అనదర్ వరల్డ్. సో ఈ యానిమే కూడా చూసుకుంటే మనకి తెలుగు, తమిళ, హిందీలో రిలీజ్ కాబోతుంది. అంటే దీని ప్లాట్ఫామ్ అయితే ప్రాపర్గా ఐడియా లేదు. మ్యాక్సిమం మనకి యానివన్ వల్ల డబ్బింగ్ చేస్తుండొచ్చు. సో దాన్ని ఎవరికి ఇస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. ఆర్ మ్యూజిక్ ఇండియా అవ్వచ్చు. సో ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే జోజో బిజార్ అడ్వెంచర్ ఇది కూడా రాబోతుంది. అండ్ యాక్చువల్గా రూమర్స్ ప్రకారం ఇది జోజో బిజార్ అడ్వెంచర్స్ మనందరికీ తెలిసిందే, నెట్ఫ్లిక్స్లో ప్రీవియస్గా అది రిలీజ్ అయింది. కొత్త ఎపిసోడ్ చూసుకుంటే తెలుగులో కూడా డబ్బింగ్ అదిరిపోయింది. అండ్ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది మిగతా ఎపిసోడ్లు కూడా నెట్ఫ్లిక్సే తీసుకొని రావచ్చు అని చెప్పి. సో మనకైతే ఇంకా క్లారిటీ లేదు దీని ప్లాట్ఫామ్ గురించి. ఎందుకంటే జోజో బిజార్ అడ్వెంచర్స్ ఫస్ట్ నుంచి వస్తున్నాయని చెప్పి రూమర్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ కరెక్ట్ అయితే కనుక ఇది నెట్ఫ్లిక్స్ దగ్గర ఫస్ట్ నుంచి రైట్స్ అయితే లేవు. సో మరి ఏం జరుగుతుందో దీని అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. బట్ తెలుగు, తమిళ, హిందీలో అయితే ఫ్యూచర్లో రాబోతుంది. ఇక నెక్స్ట్ యానిమే చూసుకుంటే రెండే గర్ల్ ఫ్రెండ్. అండ్ ఇది చూసుకుంటే మ్యూస్ దగ్గర అయితే ఉన్నాయి రైట్స్. మోస్ట్ లైక్లీ మ్యూస్ వాళ్ళు అయితే దీని యొక్క డబ్బింగ్ అయితే చేస్తుండొచ్చు. అండ్ అందుకే ఇది కొంచెం డిలే కూడా అయినట్టుంది. బికాస్ ఇది ఎప్పుడో రావాలి బట్ రాలేదు. సో మోస్ట్ లైక్లీ ఇది త్వరలో రిలీజ్ అవ్వచ్చు రెండే గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ముషోగు టెన్సే కూడా సేమ్ సిచ్యువేషనే. మ్యూస్ దగ్గర రైట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళే డబ్బింగ్ చేస్తుండొచ్చు. దాన్ని అయితే రైట్స్ ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారేమో, వాళ్ళ డిస్కషన్స్ అవుతున్నాయేమో. ఇది కూడా ఎప్పుడో రావాల్సింది, ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మోబ్ సైకో ఫైనల్లీ ఇది చూసుకుంటే నేను ఈరోజు కాదు 2 కాదులేండి 2 years నుంచి చెప్తున్నా మోబ్ సైకో తెలుగులో రావాలి. తెలుగు, తమిళ, హిందీ సేమ్ మ్యూజిక్ ఇండియా నుంచే. మ్యూజిక్ ఇండియా దగ్గర రైట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళైతే డబ్బింగ్ చేయాలని చేశారని చెప్పారు అప్పట్లో చూసుకుంటే. అండ్ ఇప్పటికీ కూడా ఇది రిలీజ్ కాలేదు. అండ్ దీనికి మ్యాక్సిమం రీజన్ రైట్సే ఉంటాయి. ఎందుకంటే ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న రైట్స్ అన్నీ ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా హెవీగా ఉంటాయన్నమాట. వాళ్ళు మేబీ ఎక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసి మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదా, లేకపోతే రైట్స్ ఇష్యూస్ జపాన్ నుంచే ఉన్నాయో తెలియదు. అండ్ బోన్స్ యొక్క ప్రాజెక్టులు కూడా రైట్స్ తెచ్చుకోవడం కొంచెం కష్టమే. అండ్ అందుకే మోబ్ ఇప్పటికి కూడా లేట్ అవుతున్నట్టుంది 2 years నుంచి. సో ఇదైతే త్వరలో దేంట్లో రిలీజ్ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదైతే క్లారిటీ లేదు. బికాస్ వన్ పంచ్ మ్యాన్ కూడా సేమ్ సిచ్యువేషన్ 2 years బ్యాకే మోబ్ సైకో వన్ పంచ్ మ్యాన్ గురించి తెలిసింది డబ్బింగ్. వన్ పంచ్ మ్యాన్ చూసుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్లీ సోనీ ఐలో రిలీజ్ అయిన తర్వాత. సో ఇది కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు మ్యూజిక్ ఇండియాలో కూడా ఉంది చూడాలనుకుంటే. సో సేమ్ సిచ్యువేషనే మోబ్ సైకో కూడా అవ్వచ్చు. వాళ్ళు ఏమన్నా రైట్స్ స్ప్లిట్ చేసి టీవీకి ఇవ్వచ్చు. టీవీకి ఇస్తే వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు మ్యూజిక్ ఇండియాలో రిలీజ్ చేస్తారా, క్రంచ్ రోల్ ఇలాంటి ప్లాట్ఫామ్కి ఇస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇవే అనమాట నేను చెప్పాలనుకున్న లిస్ట్. ఇంకెందుకంటే మిగతా అయితే కన్ఫర్మ్ కాలేదు. బట్ ప్రస్తుతానికైతే ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టే. అందుకే లిస్ట్ తోటి మీకు ముందుకు వచ్చాను. అండ్ ఈ లిస్ట్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే చూపించండి. బికాస్ ఇలాంటి వీడియోస్ మరీ ఎక్కువ చేయడానికి అందరూ సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ ఒకరితో ఉంటుంది.